నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమ. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజు అయినటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ, మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు, ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ గోచారం మరి ఈ గోచారం జూన్ 1 నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి, మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే. జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు, మేషంలో కుజుడు. ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు 4 గ్రహాలు అక్కడే ఉంటాయి. రవితో పాటు గురు, శుక్రుడు, బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం, అలాగే కన్యలో కేతువు, ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి. ఇక చంద్రుడు మనకి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది. జూన్ 2024లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది. వృశ్చిక రాశికి మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే, పంచమంలో రాహు ఉన్నాడు. పంచమంలో రాహు ఉన్నాడు అంటే బాగా సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి కష్టం రావచ్చు, అది చదువులో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, చిన్నపిల్లలప్పుడు అవ్వచ్చు, ఏ రకంగా అయినా ఉంటాయి. అంతేకాదు గర్భిణీ స్త్రీలు ఉంటే ముఖ్యంగా గర్భస్రావం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఇక 6లో ఉన్నటువంటి కుజుడు మూలంగా ఏదైనా దెబ్బలు తగలడం, ప్రయాణాలు చేసేటప్పుడు చికాకులు కలగడం, ప్రయాణాలలో ఏదైనా దెబ్బ తగలడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ మామూలుగా కూడా ప్రయాణం అనేటప్పటికీ ఏదైనా జాగ్రత్తతో వెళ్ళడం అనేటువంటిది మంచిది. ఇక సప్తమంలో ఉన్నటువంటి గురు శుక్రులు మనకి ఏ రకమైనటువంటి ఉపయోగాన్ని మొదటి పక్షంలో అయితే ఇవ్వరు. ఎందుకు అంటే ఇద్దరు కూడా అస్తంగత్వం రవితో పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి నుండి వచ్చేటువంటిది ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే లేదు. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే, 6లో మనం కుజుడున్నాడు బాగా దెబ్బలు తగులుతాయని అనుకుంటామేమో, కానీ దానివల్ల కూడా ఒకటి ఏంటంటే ఆయన రాస్యాధిపతి కాబట్టి అంత నష్టం జరగకపోవచ్చు అని చెప్పచ్చు. ఇక 11లో ఉన్నటువంటి కేతువు మూలంగా ఒక వైరాగ్య భావం ఇవైతే ఉంటాయి. ఇంతకు మించి పెద్దగా ఇబ్బందులు ఏముంటాయి, ముందు జరుగుతున్నట్టుగానే ఉంటాయి. అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది చేసినా మొండిగా మనం చేయాలనుకున్నవి చేయగలిగేటువంటి స్థితి అయితే మొదటి పక్షంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఓవరాల్గా మనం చూస్తే చదువు విషయంలో కొద్దిగా కృషి అనేది చాలా ఎక్కువగా ఉండాలి, శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండాలి. ఏదోలే ఒకసారి చదివితే వస్తుందనో, లేకపోతే తర్వాత పరీక్షలు దగ్గరికి వచ్చినప్పుడు చదువుతామనో, లేకపోతే ఏ విషయంలో అయినా పరీక్షలు అనే విద్యార్థులకే కాదు, ఎవరు ఏ విషయం నేర్చుకోవాలన్నా కొద్దిగా శ్రద్ధగా పట్టుదలతో చదివితే మాత్రమే వస్తుంది కదా. ఇంకా మిగతా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అన్ని విషయాల్లో కూడా విజయం అనేటువంటిది వరించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా ఉండాలి, మొండిగా ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. కాబట్టి ఏ పనైనా మేము చేయగలుగుతాము అనేటువంటి నిర్ణయంతో కనుక ముందుకు వెళ్తే తప్పకుండా చేయగలుగుతాం. కాకపోతే పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వారికి మాత్రం ఇది సరి అయినటువంటి సమయం కాదు. అది మనం రియల్ ఎస్టేట్స్ అవ్వనివ్వండి, వ్యాపారం అవ్వనివ్వండి, ఇంకేదైనా షేర్ మార్కెట్ అవ్వని, పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వారికి ఇది అస్సలు సరి అయినటువంటి సమయం కాదు. కాబట్టి దీనికి చాలా దూరంగా ఉండాలి. దూర ప్రయాణాల గురించి మీరు ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం కొద్దిగా ఆలోచించాలి. దూర ప్రయాణాలను అంతగా అనుకూలించవు, ఏదో అనుకోకుండా కష్టాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాదు మరి మాట్లాడేటువంటి మాట తీరు వల్ల కానీ వాటి వల్ల కానీ శత్రువర్గం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం
అవునన్నా కాదన్నా కొన్ని ముందు చేసిన పనుల వల్ల కానీ ఇప్పటి వల్ల కానీ అనుకోకుండా కొన్నిసార్లు ఈ గ్రహాల మార్పు వల్ల శత్రువులు కానీ మిత్రులు కానీ ఈ అనుకూలతను బట్టే పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీకున్నటువంటి పరిస్థితుల్లో శత్రువర్గం పెరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచన. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు, మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు. అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు, కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, వివాహ బంధంలో కానీ, గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం. మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి, ఏ దశ నడుస్తుంది, ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాసులు చూస్తున్నాయి, రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి, అంతేకాదు దృష్టి ఎలా ఉంది, యుతి ఎలా ఉంది, ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది, తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళంతా ఒక చోటు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం, శుక్ర ప్రభావం, గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు. అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు, అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం. అందుకను జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం. అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం, తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం, తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి అంటే గురువు, శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగత్వ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి. అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం, లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే గురువుడు, శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం, ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం. అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా, నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, దీపం వెలిగించడం, ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది. కాబట్టి మీరు గురు శుక్ర గ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం, శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టరో గోగ్రాసం, ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురు స్తుతి, అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్తుతి ఇవి చేసుకోవాలి. అట్లాగే మరి శని ఉన్నటువంటి ప్రదేశం, శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాశులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ఉంది. ఏం చేయాలి, శనికి సంబంధించినంత వరకు మనం
అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, లేకపోతే శని స్తుతి చదువుకోవడం, ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల, లేకపోతే సరి అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది తగ్గుతుంది. దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖినో భవంతు.